Hello everyone, welcome back to my YouTube channel. Hope all are doing good. Yes, ఈ వీడియోలో మనకి కాంగ్నిజెంట్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎస్, కాంగ్నిజెంట్ వాళ్ళు నిన్న 19th ఆగస్ట్ రోజు వాళ్ళ అఫీషియల్ కెరియర్ పేజ్లో జాబ్ అయితే పోస్ట్ చేశారండి. అండ్ ఇది మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ పాయింట్ కూడా మెన్షన్ చేశారు. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ప్రజెంట్ వీళ్ళు హైర్ చేస్తున్న రోల్కి మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం శాలరీ మనకి 35,000 నుంచి 40,000 వరకు ఉంటుంది. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోను అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. మెయిన్ నోటిఫికేషన్ చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ గురించి. వ్యూయర్స్, మీరు ఇక్కడ చూడొచ్చు అఫీషియల్ పేజ్ ఆఫ్ కాంగ్నిజెంట్లో 19th ఆగస్ట్ రోజు జాబ్ అయితే పోస్ట్ అయింది. సో ఈ పర్టిక్యులర్ జాబ్ రోల్లో హైబ్రిడ్ వర్క్ ఉంటుంది అండ్ అలాగే ఫుల్లీ రిమోట్ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశారండి. ఇది హైబ్రిడ్ వర్క్ మోడల్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ బేస్డ్ అపాన్ సర్కమ్స్టాన్సెస్ ఫుల్లీ రిమోట్ యూజింగ్ రిమోట్ ఫ్రెండ్లీ కమ్యూనికేషన్ అనే పాయింట్ కూడా ఇచ్చారు. బెంగళూరు ఆఫీస్కి అయితే ప్రజెంట్ హైర్ చేస్తున్నారండి. జావా ఫుల్ స్టాక్ డెవలపర్ పొజిషన్స్కి అయితే హైర్ చేస్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మరి ఈ రోల్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఎనీ డిగ్రీ అండి, మీరు మీ డిగ్రీ ఏ స్ట్రీమ్లో చేసినా సరే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. పొసెస్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ డిసిప్లైన్, అంటే ఎనీ డిగ్రీ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఆర్ఎల్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెషర్స్. ఓకే, మీకు జావా అండ్ బ్యాక్ ఎండ్ సిస్టమ్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎస్క్యూఎల్ మీద నాలెడ్జ్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్. షో అడ్వాన్స్డ్ ప్రొఫిషియన్సీ ఇన్ డిజైనింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ది మైక్రో సర్వీసెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏపీఐస్ మీద మనకి వర్క్ అయితే ఉంటుంది. మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే ఇన్ డెవలపింగ్ ది ఏగల్ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్ ఇంక్లూడింగ్ ఐటరేటివ్ డెలివరీ, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కొలాబరేటివ్ బ్యాక్లాగ్ మేనేజ్మెంట్ అని ఇచ్చారండి. సో చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ. ఎవరైతే టెక్నికల్గా డిగ్రీ లేదా పీజీ చేస్తున్న వాళ్ళు తప్పకుండా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోండి. మీరు సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ వర్క్ రిలేటెడ్ డీటెయిల్స్ చూస్తానండి. కంప్లీట్గా యు ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ అప్లికేషన్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ బై ది కాగ్నిజెంట్. మనకి కోడింగ్ వైపు వర్క్ అయితే ఉంటుంది. యూ నీడ్ టు డిజైన్ మైక్రో సర్వీసెస్ దట్ సపోర్ట్ హై అవైలబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్ ఫర్ కాంప్లెక్స్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అని ఇచ్చారు. డెవలప్ బ్యాక్ ఎండ్ సర్వీసెస్ ఇన్ జావా దట్ అడ్హర్ టు క్లీన్ కోడింగ్ స్టాండర్డ్స్ అని చెప్పి హైలైట్ చేసి ఇచ్చారండి. సో మనకి ఎస్క్యూఎల్ క్వెరీస్ మీద కూడా వర్క్ అయితే ఉంటుంది. సో దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ వెంటనే ఈ రోల్కి అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ వ్యూయర్స్, దే ఆర్ వెరీ క్లియర్. Applicants may be required to attend interview in person or by video conference అని ఇచ్చారు. In addition, candidates may be required to present their current state or government issued ID during the interview. సో ఈ పాయింట్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు, ఇదైతే మీరు గమనించగలరు. సో ఐదర్ మనకి ఇంటర్వ్యూ ఇన్ పర్సన్ ఉంటుంది ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి, లేదా బై ఛాన్స్ బై లక్ వీడియో కాన్ఫరెన్స్ త్రూ కూడా వాళ్ళు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఆ టైంలో మాత్రం మీరు కంపల్సరీగా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. మనకి చాలా హైలైట్ చేసి అప్లై నవ్వనుంది, లేదా ప్లీజ్ అప్లై ఫర్ దిస్ రోల్ యూజింగ్ అ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లింక్ అని చెప్పి మనకి ఇక్కడ ఒకటి ఇచ్చారు చూసారా, కాగ్నిజెంట్ ఇంటర్వ్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఫిల్ అవుట్ ఫామ్ అని చెప్పి దాని మీద క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ చేస్తే ఇట్ విల్ రీడైరెక్టెడ్ టు ది పేజ్ వేర్ యూ కెన్ అప్లై. సో నేను క్లిక్ చేయగానే నాకు ఇలా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మీ నేమ్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మీరు ప్రజెంట్ వర్క్ చేసే వాళ్ళు కరెంట్ ఆర్గనైజేషన్, మీ నోటీస్ పీరియడ్, కరెంట్ సిటీసీ, ఎక్స్పెక్టెడ్ సిటీసీ, ఎక్స్పీరియన్స్, లొకేషన్, మీరు ప్రీవియస్ కాగ్నిజెంట్ ఎంప్లాయీ అని అడుగుతుంది, మీ ప్రిఫర్డ్ ఇంటర్వ్యూ స్లాట్. ఓకే, యూ కెన్ ప్రింట్ a copy of your answer after you submit అని ఇచ్చారు. ఇవన్నీ ఎంటర్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా.
సూపర్ ఆపర్చునిటీ అండి, అస్సలు మిస్ అవ్వకండి. లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వ్యూయర్స్ ప్లీజ్ టు లైక్ ది వీడియో, స్టే ట్యూన్డ్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ గురించి. థ్యాంక్ యూ.